నమస్కారం, శ్రీవార్త న్యూస్కి స్వాగతం. స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ బాబు జగజీవన్ రావు జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్. నీళ్ళు వేసుకొని టెంకాయ కూడా కొట్టేస్తాం. కొంచెం ఎన్నికలు ఇటు వచ్చేసేయండి బాబు. దగ్గరకు వచ్చాడు. చెప్పినా మీరు ఆ కోసమే వెయిట్ చేస్తాను. కరెక్టే, నేనే ప్రోగ్రామ్ నేనే ప్రచారం బాగున్నాడు. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ నగర్లోని ఎస్సీ కాలనీకి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఒక గొప్ప మహా నాయకుడిని స్మరించుకునేదానికి ఆయనకు జయంతి సందర్భంగా ఘనమైన నివాళి మీ ద్వారా, ఎందుకంటే మీరు బడుగు బలహీన వర్గాలను ఎక్కువ ప్రేమించేవాళ్ళు కాబట్టి అందుకే మీ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ ఆశపడినారు. అందుకోసం మీకు దళితులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా ఎంతో బిజీగా ఉన్నా కానీ మన దళితవాడకు వచ్చి మనందరి ఆత్మాభిమానంతో మనందరిలో ఒక ఉత్తేజాన్ని, ఒక నమ్మకాన్ని, నేనున్నాను మీ వెనకాల, ఆయన మార్గంలో మనం అందరం నడచాలని కేవలం ఒకే ఒక మాట కోసం మన దగ్గరకు వచ్చి ఇంత గౌరవాన్ని ఈ కార్యక్రమానికి తీసుకొని వచ్చినటువంటి కందికుంట వెంకటప్రసాద్ అన్న గారికి మరొకసారి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రాజీవ్ గాంధీ నగర్లో ఈ రోజున బాబు జగజీవన్ రావు గారి 116వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి కార్యక్రమంలో పాల్గొనకుండా చేసినటువంటి రాజీవ్ గాంధీ నగర్ సోదర సోదరిమణులకు, అదేవిధంగా జనసేన సైనికులకి, అధ్యక్షుడు ఉపాధ్యక్షులు అంతా ఉంటారు, ఇంకా జన సైనికులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, నమస్కారాలు. ఈ రోజున సోదరుడు మాట్లాడుతూ ఉన్నాడు మన ఆత్మాభిమానం. నిజంగా ఇటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మనం ఏదన్నా సమాజంలో ఈరోజు కూడా అంతరం అనేది చూపించేటువంటి పరిస్థితుల్ని అధిగమించాలంటే వీళ్ళందరూ మనకు స్ఫూర్తిదాయకం. వాళ్ళందరి ఆశయమే మనం కొనసాగించాలనే ఆలోచన నిరంతరం మన అందరిలో కూడా ప్రవహిస్తూనే ఉండాలి. ఆలోచన కూడా ఈ రోజున మీ వెనక ఉండా అని కాదు, నేను మీతోనే ఉన్నా, మీ వారిని నేను కొత్తగా మీ వెనక ఉండేది ఏమి ఉండదు, మీతో కలిసి బతుకుతాను. మీకు మాకు తేడా లేదు, అంతా ఒకటే. ఇక్కడ ఎవరన్నా తేడా ఉండేవాడు ఇన్ని రోజులు ఉండలేడు మనతో. కాబట్టి
ఆ తేడా ఉండేవాడు ఎన్నికలప్పుడు వచ్చేసి మేము ఇంతమంది ఉన్నాం మాకు అందరూ ఓట్లేండి అంటారు. నేను ఎప్పుడు అనలా అది. కాబట్టి ఆలోచన చేసుకొని ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, ఈ భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి, దళితులుగా పుట్టి కూడా ఈ రోజు కంటే ఆ రోజుల్లో అస్పృశ్యత కావచ్చు, అణచివేత కావచ్చు, పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత స్థాయికి ఎదగలిగినాడంటే ఆయన పోరాట పటిమ కానీ, ఆయనకు ఉన్నటువంటి మేధా సంపత్తి కానీ, ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి నమ్మకం కానీ, దేశం పట్ల ఉన్నటువంటి అంకితభావం కానీ ఆ స్థాయికి తీసుకుపోయింటుంది ఆయన. అవన్నీ కూడా ఇప్పుడు పిల్లలు పిలిచినారు. దాదాపు వస్తూనే అక్కడ పటాకులు కొట్టినప్పుడంతా యువతే ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళని యువత ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాను. సినిమా హీరోల్ని కాదు, మా ఇట్ల వాళ్ళని కాదు, అట్లా వాళ్ళని తీసుకోండి. ఈ రోజుల్లో ఇంకా అంటరానితనం లేదు, తగ్గిపోయింది. ఎవరైనా భయపడతారు, ఆ మాట ఎత్తాలంటే భయపడతారు. అస్పృశ్యత లేదు. ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి. ఆ రోజుల్లో మాత్రం 2 గ్లాసుల సంస్కృతి ఉండేది, ఇంటి బయట నిలబడాలనే సంస్కృతి ఉండేది, అన్నం పెట్టాలంటే వాళ్ళకి వేరే విస్తరలోనో ప్లేట్లో కాకుండా పెట్టేటువంటి సంస్కృతి ఉండేది. అవన్నీ కూడా అంతరించిపోయినాయి. సమాజంలో ఆ అంతరాలు సమసిపోయేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ రోజున బతకడం కొద్ది వరకు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రచించినారో ఆ రాజ్యాంగంలో మనందరికి కల్పించినటువంటి రక్షణ చట్టం మేరకి మనం ఎదగలిగినాం, సంరక్షింపబడినాం. మరి ఆ రోజుల్లో అంతటి సంరక్షణ అనేది కానీ లేనటువంటి పరిస్థితి, వివక్షత అనేది పెద్ద ఎత్తున ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు బతకడంలో మనం ఈజీ, బాగా చదువుకోవాలా, ఉన్నత శిఖరాలకు ఎదగల, రాజకీయాల్లో కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగల. కష్టతరమైనటువంటి జీవితమే ఉంటుంది, ఈజీగా ఏది రాదు. ఎందుకంటే చిన్నవాళ్ళు కాబట్టి మనం ఈ చిన్నవాళ్ళలోనే పట్టుదల పెంచడానికి వాళ్ళు విగ్రహం పెట్టుకోనో లేదా వాళ్ళు ఫోటో పెట్టుకొని మనం దండలు వేసుకుంటున్నాం అనేది మీరు అందరూ గ్రహించుకుంటూ స్వాతంత్ర పోరాటంలోనే ఉన్నాడంటేనే ఆ చైతన్యం ఆలోచన చేయండి, ఆ ఆశయం ఆలోచన చేయండి, ఆ సంకల్పాన్ని ఆలోచన చేసుకొని అదే చిత్తశుద్ధితో మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి ఆయన ఆశయాలు కొనసాగించే దిశగానే మనం అందరూ అడుగులేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ ఆహ్వానం పలికి ఆదరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.